వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు నేను వాళ్ళతో ఏం చెప్పినానంటే, మాకు తప్పేట ఉంది, మీకు కూడా తప్పేట ఉంది. మీరు డ్యాన్స్ చేస్తారు, మా మాటలు చిన్ను దొక్కుతామంటారు. మీకు తెలిసిన చిన్ను దొక్కేది మా చిన్నాయన వేస్తాడు. ఒక చిన్నాయన ఏమో తప్పట కొడతాడు. 9 లగిపోయినాయి మా అన్న పెళ్ళికి. తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు మా చిన్నాయన, ఈయన తప్పెట్టు కొట్టి ఆయన చిందేసేట్టు. మమ్మల్లకు మాదివులకు చిందుంది, వాళ్ళకు జప్పు ఉంది, డ్యాన్స్ ఉంది అన్నమాట. అప్పుడు మనం అరే యేసు ప్రభువులు మనం అంతా ఒకటేనా అని అప్పుడు ఈ మాటల గురించి వారు నమ్మి ప్రభువులను విశ్వసిస్తున్నారు సువార్త పోయిన తర్వాత. అందువల్ల మనం ఉన్న బంధకాలు, ఒకటి సైతాను, తర్వాత దయ్యాలు, రెండవది పాపం, మూడవది మరణం, నాలుగవది శాపము నుండి విడుదల. మనకేమిచ్చింది?
శాపం వచ్చింది. 4 ఆదాము హవ్వలు పాపం చేసిన తర్వాత ఆదాముకు ఒక శాపం వచ్చింది, హవ్వకు ఒక శాపం వచ్చింది. ఆదాముకి ఏం చెప్పాడు? నాయన నువ్వు చెమట కాచి పొలం దున్ని పంట పండించి తినాలని. ఆడవాళ్ళకి ఏం చెప్పిండు? నీకు ప్రసవ వేదన ఎప్పుడు చేస్తాను. అందుకని ఆడవాళ్ళు అనేటప్పుడు చాలా బాధపడతారు, ఏడుస్తారు. నేను అనుకుంటాను ప్రతి స్త్రీ కూడా నెలసరి వచ్చిందంటే, ఒక అమ్మాయి నాకు తెలియదు మా ఊరికి పోతే వీటి నుంచి ఆడికి దొరుకుతుంది, ఆటి నుంచి వీడికి దొరుకుతుంది. ఏంది చిన్నమ్మా ఈ పిల్లకి ఏమైంది బాగలేదు అంటే, లేదు నాయన నెల కష్టమవుతుంది, ఆ పిల్లలకు ఆ నొప్పి తప్పుకోలేక ఏడుస్తుంది నాయన. ఎందుకు ఆ శాపం పెట్టినాడు దేవుడు నీకంటే? ఆదామును కన్ను తినేటట్టు చేశాను, అందుకని ఆ బాధను అయితే పరలోక రాజ్యంలో ఈ బాధ మనకు లేదు. చివరిగా మనకున్న బంధకం ఏంటంటే, ఈ లోకంలో ఉన్న అవినీతికరమైన వ్యసనములు. అవినీతికరమైన వ్యసనం అంటే చిన్న బీడీ తాగేది, సిగరెట్ తాగేది, ఇది పాపము. సారాయి తాగేది పాపము. కనుక ఇవి మనం చేయదు. మోసకరమైన పనులు మనము చేయలేదు. వీటిలో నుంచి విడుదల కలగాలంటే యేసు ప్రభువును నమ్ముకుంటే తప్ప మనకు విడుదల రాదు. చిన్న ఉదాహరణ చెప్తాను. మా చిన్న ఆయన తప్పెట్టు కొడతానంటే ఆయన తాగినాక కొడతాడు, ఒక్కొక్కటి పగిలిపోతుంది. కొడుతుంటే ఇది కట్టాడు, 2 అంటాడు, ఆ దరువు కొట్టాడు, 2 కొట్టాడు. ఇది అయిపోయినాక మరి ముందు చూపిస్తాడు. మాకేం అర్థం కాదు. ఆయన కొడుతుంటే నేను ఎదుగుతుంటే చూసినప్పుడు మా అన్న పెళ్లికి కొడుతుంది. ఆయన మరి తాగుతాడు, సారాయి ఫుల్ సారాయి తాగుతాడు, చెప్పులు కొడతాడు. అయితే ఆ అలవాటు మానుకునేదానికి వీలు కావాలి. ఒక రాత్రి తాగాల ఇదొక వ్యసనం అన్నమాట. మానవులకు వ్యసనం. మధ్యరాత్రి పోయినాడు, సారాయి పోసి నాకు ఇంటికి పోయి ఓమ్మ నాకు సారాయి పోయాను. సారాయి పోవాలంటే ఎవరు నువ్వు ఇంత రాత్రికి వచ్చినావు? సామేలు అయితే సామేలు ఇంత రాత్రి ఎందుకు వచ్చినావు? ఇక రాబోదు రాత్రి కూడా రేపు రాబో అని చెడ్డ మాటలు తిట్టినాను. అమ్మ నన్ను చెడ్డ మాట అంటావా నువ్వు అని చెప్పి మా చిన్న ఇంటికి వచ్చి ఏడ్చి ప్రార్థన చేసుకొని, యేసయ్యా ఇక నేను ఈ సారాయి ముట్టుకొని ప్రభావాన్ని తీర్మానం చేసుకుని హల్లెలూయా హల్లెలూయా. ఇక అక్కడి నుంచి గుడికి పోవడం మొదలుపెట్టాడు. సారాయి తాగుడనేది సంగతి. ఆమె 2 వారం దినాలు చూసింది, రాలే. ఓయ్యా సామెలు రాయ్యా, నువ్వు వచ్చి సారాయి తాగు, నేను తాగను. లేదయ్యా నువ్వు 1 నెలంతా ఫ్రీగా తాగు అంటే, ఫ్రీ లేదు నాకేమవుతుంది, నేను తాగనే తాగలేదు. హల్లెలూయా. ఈ వ్యసనములు పోవాలంటే యేసయ్యను నమ్ముతారు. మీ భర్త వ్యసనములు పోవాలంటే భార్యలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. భర్తలు కూడా భార్యలు మారకపోతే మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. పిల్లలు మారకపోతే తల్లిదండ్రులు ప్రార్థన చేయాలి. అప్పుడు బంధకాల నుంచి మనకు ఇప్పుడు చెప్పండి ఎన్ని బంధకాలు చెప్తున్నాను? సైతాను, సాతాను పిల్లలు, దైవాలు, తర్వాత 2వది ఆత్మ, 3వ బంధకము మరణము, 4వ బంధకము శాపము, 5వ బంధకము వ్యసనములు. కొందరు గుట్కా తింటారు కదా, గుట్కా తినేటోళ్ళు ఉంటారు. ఉత్తరాయణ తినొద్దరా క్యాన్సర్ వస్తుందా అంటే వినరు. వీరంతా కురికినాక చెంపంతా కురికినాక అప్పుడు మానేస్తారు, ఏడబోతారు, వారి ప్రాణాన్ని తీసుకుపోతారు. కనుక ఆ వ్యసనాలు మానాలంటే యేసయ్యను నమ్ముతాం. అందుకని ఆయన పునరుత్థానుడైన దేవుడు. ఈ మరియా ఏడుస్తూ ఉంది అక్కడ. యేసయ్యని ఎవరు ఎత్తుకుపోయినారని యేసయ్యను చూసి ఈయన తోటమాలు ఎడుకుని, అయ్యా ఆయన ఎక్కడ పెట్టినావు చెప్పు, నేను పోయి మోసుకొని వస్తానంటే యేసయ్య ఒక్కడే మాట్లాడు, మరియా అని పిలిచిండు. ఏమని పిలిచిండు? మరియా. వెంటనే ఆమెకు అర్థమైపోయింది యేసు రబ్బుని అని పిలిచింది.
భూమి అనగా కనుక మన ప్రభు పునరుత్థానుడైన దేవుడు, మనల్ని విడిపించే దేవుడు. సాతానుల నుండి, పాపముల నుండి, మరణముల నుండి, శాపముల నుండి, వ్యసనముల నుండి విడిపించే నిజమైన దేవుడు. దేవుడి కొద్ది వాక్యమును మన ఇంటిలో జీవించుగాక. ఆమేన్. ఏంటి చెప్తా